మరిన్ని అప్డేట్స్ చూద్దాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా శనివారమే కూలుస్తారు, న్యాయస్థానాల మీద మీకు గౌరవం ఉందా లేదా అంటూ నిలదీశారు ఎంపీ ఈటెల రాజేందర్. శత్రుదేశం దాడి చేసినట్టు హైడ్రా దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. హైడ్రా నిర్వాసితులకు అండగా అస్మద్పేటలో ఎంపీ ఈటెల రాజేందర్ ధర్నా నిర్వహించారు. మీరు పేదల ఇల్లు ముట్టుకుంటే, పేదల ఇల్లు కూల్చేస్తే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి ఇలా హెచ్చరిస్తున్నాను. నీ ఇక్కడ లోకల్గా ఉండే కాంగ్రెస్ పార్టీ మీ పంపకాలలో తేడాలు ఉంటే ఉండొచ్చు. నీ పార్టీకి ఎక్కువ వచ్చిందా, నా పార్టీకి ఎక్కువ వచ్చిందా, నాకు ఇయ్యలేదు, ఇలా మీ పంపకాలు ఉంటే ఉండని, కానీ మాడి మష అయిపోతారు కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. మిస్టర్, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పేదల జీవితాలతో ఆడుకొని పేదల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎవరిని వదిలిపెట్టారు ప్రజలని చెప్పి హెచ్చరిస్తున్నాను. నువ్వు ఈ పేదల కళ్ళల్లో కన్నీళ్ళు కనుక చూస్తే, పేదల గూడు కనుక వాళ్ళ కళ్ళ ముందే కూల్చేస్తే, వాళ్ళు పెట్టే ఆర్తనాదాలు వాళ్ళ పిల్లల మనసులో ఎంత గాయపడితే ఒకసారి ఆలోచన చేసుకోండి. వాళ్ళ పుస్తకాలు అన్నీ ఉంటాయి, వాళ్ళ స్టవ్లు అన్నీ ఉంటాయి, వాళ్ళు కష్టపడి కోసుకుంటే ఫ్యానో గీనో అన్నీ ఉండిపోయే పరిస్థితి. ఇది ఎవడు చేయడు. బయట దేశస్తుడు దాడి చేస్తే ప్రజల మీద దౌర్జన్యం చేసేవాడు ఎట్లా చేస్తాడో, నీ పోలీస్, నీ హైడ్రా ఇట్లాంటి పని చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇట్లాంటి పని మంచిది కాదు. ప్రభుత్వానికి లెటర్ రాస్తాయి, దీని మీద ప్రభుత్వానికి ఇవ్వాలి లెటర్ రాస్తా ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నా, రెవెన్యూ మంత్రి గారు ఆలోచిస్తారని అనుకుంటున్నా. ఆలోచించకపోతే ఏం చేయాలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పి మనం చేస్తూ